హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. మేమైతే ఈరోజు స్విమ్మింగ్ పూల్కి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్దాం అనేసి అంటే అసలు టైం కుదరక తీసుకెళ్ళలేదు. సో ఈ సండే వచ్చేసి ఎటువంటి వర్క్స్ లేవు అనేసి అయితే పూల్కి తీసుకెళ్ళిపోతున్నాము. అసలు వాళ్ళైతే ఇద్దరు ఫుల్ యాంగ్జైటీగా ఉన్నారు. సో పూల్ దగ్గరికి వెళ్ళేసి మమ్మీ ఇలా ఎంజాయ్ చేద్దాం అలా చేద్దాం అనేసి అని అన్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తారన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హనీ అను ఏ విధంగా స్విమ్ నేర్చుకున్నారో, వాళ్ళ డాడీ ఏ విధంగా నేర్పిస్తున్నాడు అన్నది. సో ఈజీగా అయితే వచ్చేసింది వాళ్ళకైతే స్విమ్మింగ్. సో లాస్ట్ వరకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ట్యూబ్స్ లేకుండా వాళ్ళకైతే స్విమ్ చేయడం రాదు కనుక చెరొక ట్యూబ్స్ అయితే తీసేసుకుంటున్నాము. అన్నుకి ఏంటంటే వేసుకోవడం ఇంకా రావట్లేదు, మమ్మీ ఇది వెయ్యు డాడీ వెయ్యు అనేసి అని మమ్మల్ని అడుగుతుంది. వాళ్ళకి ఏంటంటే హెయిర్ మొత్తము బ్లీచింగ్ వాటర్ ఉంటాయి కదా మనకి స్విమ్మింగ్ పూల్స్లలో, అవన్నది వాళ్ళకి హెయిర్కి వెళ్ళింది అనుకోండి హెయిర్ ఫాల్స్ అవుతుంది అనేసి అని హెయిర్ మొత్తం కవర్ అయ్యే విధంగా క్యాప్స్ తోటి అయితే కవర్ చేపించారు. అన్నుకు అసలు ఇది ఎంత ట్రై చేసినా వేసుకొని రావట్లే. వాళ్ళ అక్క చూపిస్తుంది అనమాట, ఇలా వేసేసుకోరా అనేసి అని. సో ఈజీగా వేసేసుకుంది. ఇద్దరు అయితే భలే అండర్స్టాండింగ్ ఉంటారు. మేమిద్దరం ఉంటేనే బాగా కొట్టుకుంటారు ఇలా మమ్మీ డాడీ ఉంటే. అదే వాళ్ళిద్దరిని అయితే ఉంచేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో లాకర్ ఇచ్చారు, లాకర్లో పెట్టేసి అయితే ఇంకా స్విమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ వీళ్ళు కొంచెం స్విమ్ చేశారు కనుక ఈ ఇయర్ అసలు అంత భయపడట్లేదు. అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు మొత్తం పూల్ అందరూ ఒక దగ్గరకు వచ్చేటట్టు ఏమైందో అన్నట్టుగా అయితే గట్టిగా అరిచారు. ఈసారి అయితే కొంచెం వాళ్ళంతటి వాళ్ళు కొంచెం ఈజీగా చేయగలుగుతున్నారు. వాళ్ళ డాడీ గైడెన్స్ అయితే మంచిగా ఇలా అనండి అమ్మా అంటే ఇలా అనేసి అని చేస్తున్నారు. నాకైతే అసలు స్విమ్మింగ్ రాదు, అందుకని నేను అసలు దిగను. సో వాళ్ళు మాత్రం దిగి ఎంజాయ్ చేయండి అని మాత్రమే చెప్తానమాట. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకైతే ఇలా స్విమ్మింగ్ అయితే నేర్పించాలి, ఎందుకంటే మనము ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లలో అందరూ వాటర్ ఫాల్స్లోకి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు. సో మనం ఇలా పిల్లల్ని వాటర్ ఫాల్స్కి అట్లాంటివి పంపించినప్పుడు ఏంటంటే ఇలా స్విమ్మింగ్ నేర్పించామనుకోండి, సో పిల్లలు వెళ్ళినప్పుడు సో వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ ఏమైనా జరిగినా కూడా సో స్విమ్మింగ్ వచ్చు అనుకోండి వాళ్ళంతట వాళ్ళు లేచి రాగలుగుతారు. సో ప్రతి నిమిషం మన పక్కనే ఉండి ప్రతి నిమిషం అయితే చూసుకోరు ఏ టీచర్స్ అయినా తల్లిదండ్రులైనా. సో స్విమ్మింగ్ అన్నది ఈ జనరేషన్లో పిల్లలకైతే ఖచ్చితంగా నేర్పించండి. సో ఎప్పుడైనా ఒకసారి టైం కుదిరినప్పుడు వెళ్ళి ఇలా పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దే విల్ మేనేజ్. పిల్లలు చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్ లేకపోయేసరికి వాళ్ళకి గ్రిప్ అవ్వట్లేదు, అసలు మొత్తం వాటర్ అన్నీ మింగేస్తున్నారనమాట. ఇంకా వాటర్ మింగేస్తే ఆ వాటర్ ప్రాబ్లం అవుతుంది, ప్లస్ బ్రీతింగ్ కూడా అవ్వట్లేదు అనేసి అని ఇంకా వాళ్ళు ట్యూబ్స్ వేసేసుకుంటాం అనేసి అని అంటే ఇంకా హనీకేమో వాళ్ళు డాడీ వేసేసాడు, అనుకేమో నేను ట్యూబ్ వేసేసి మళ్ళీ లోపలికి దింపాను అనమాట. సో ఇక్కడ ట్యూబ్స్లలో నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే హనీని పైనుంచి దుంకమని వాళ్ళ డాడీ అడుగుతున్నారు. నేను దుంకుతా అనేసి అని సడన్గా దుంకినప్పుడు ఏం చేసిందంటే హనీ అను క్యాప్ని పట్టుకొని కూడా దుంకేసింది అనమాట. వాళ్ళ క్యాప్ ఊడిపోయిందని ఫుల్ నవ్వుతున్నాము. అనుకైతే స్విమ్మింగ్ వచ్చేసింది, అసలు ఎంత బాగా చేస్తుందో చూడండి.
మంచిగా ఫిష్ లాగా ఇట్లా వెనకాల కాళ్ళు చేతులు ముందు కొట్టుకుంటూ అసలు వెళ్ళిపోతుంది. హనీ కొంచెం నెమ్మదిగా ట్రై చేస్తుంది. హనీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది. బట్ అను అయితే వెళ్ళిపోతూనే ఉంది. హనీని వాళ్ళ డాడీ భుజాల పైన ఎక్కిచ్చేసుకొని ఇలా స్విమ్ చేపిద్దాము కొంచెం కిందలాగా ఉంచి అనేసి అని ట్రై చేశాడు. కాకపోతే వాడు చాలా భయపడుతున్నాడు అనమాట. ఇంకా అందుకని వాడితో అవ్వదు అనేసి అని దించేసేసి ఇంకా నార్మల్గా ఆడిపిస్తున్నారనమాట. వామ్మో ఈయనెవరో అసలు వీడియో తీస్తుంటే రికార్డ్ అయ్యింది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అతనిలో ఉన్నాడు. మొత్తం అసలు వాటర్లోనే స్లోగా ఇలా అక్కడి నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు అయితే వెళ్తున్నాడు వాటర్లోనే. పిల్లలు అయితే అసలు ఎక్కడ కూడా అలసిపోకుండా వాటర్లో అసలు ఎంతసేపు ఆడమన్నా ఆడేలాగా ఉన్నారు. అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. అను మాత్రమే ఒక్కొక్కసారి పైకి వస్తుంది, మళ్ళీ లోపలికి దిగుతుంది అనమాట. కానీ అసలు ఎక్కడ కూడా భయపడట్లేదు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. సమ్మర్లో అయితే ఇలా స్విమ్మింగ్ పూల్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి పిల్లలకి. సో మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. పెద్దవాళ్ళకు కూడా అంటే సమ్మర్ అంటే మంచిగా పూల్లో ఎంజాయ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. మా వాళ్ళు కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా వారు వాళ్ళ ఫ్రెండ్కి ఇంకా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. మేము తీసుకున్న 1 అవర్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళు ఉండేసి టైం ఈజ్ ఓవర్ అన్నా కూడా మేము ఇంక ఎక్స్ట్రా ఒక 10-15 మినిట్స్ తీసేసుకున్నాము. పిల్లలు ఇంకా వెళ్దాం పదండి అంటే లేదు మేము ఈ లాస్ట్లో ఇది ఎక్కువ చోట ఎంజాయ్ చేస్తాం అనేసి అని చిన్న స్విమ్మింగ్ పూల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ అనేది వీళ్ళకి మోకాళ్ళ వరకే వాటర్ వస్తున్నాయి అనమాట. బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అను చూడండి ఎక్కుతుంది దిగుతుంది దుంకుతుంది అందులో. వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు అయితే పిల్లలు. ఇదండి ఈరోజు మా వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇప్పటివరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.